సో గైస్ ప్రముఖ్ ట్రావెల్స్ ఫ్రమ్ హైదరాబాద్ టు తిరుపతి సర్వీస్ గైస్. ఈ బస్ వచ్చేసి సో గైస్ క్యాబిన్ రైడ్ ఇద్దాం హైదరాబాద్. హలో అన్నా అన్న ఆ బండి కదన్నా, ఆ బండి కదలే. మేము ఇది మేము హాస్పిటల్లో రామ్ హాస్పిటల్ ఎక్కడున్నారు మీరు? వస్తున్నా అవుతున్నా మొత్తం అన్న ప్రముఖ అనేది మొత్తం 6 నెంబర్లు ఉంటాయి. వివేకానంద అది టీ, ఇది యూ. ఇక్కడ రావుతుందా నైట్? వస్తున్నా ఎక్కడ రావుతుందా టిఫిన్ కానీ ఎక్కడ రాదు. నేను చెప్తాను, మేము కూర్చోండి సిటీ కూర్చొని చెప్తాను. సో గైస్ క్యాబిన్ రైడ్ అయితే ఇద్దాం. సో మీ పేరేంటన్నా? సాంబార్. సో సాంబార్న ఆయన సో సాంబార్న ఫస్ట్ బిట్ తిరుపతికి. సో టాయిలెట్స్ బ్రేక్ దగ్గర అయితే చేంజ్ అవుతారు. ఫస్ట్ బిట్ సాంబార్న ఉన్నాడు. సో హెల్పర్ వచ్చేసి జాబిర్ అన్న. సో ఇంకో డ్రైవర్ పేరు జయచంద్ర. సో జయచంద్ర ఇంకొక డ్రైవరు. సో ఈయన టాయిలెట్స్ బ్రేక్ వరకు డ్రైవ్ చేస్తారు. డిన్నర్ బ్రేక్ ఉందా? సో ఈ బస్కి డిన్నర్ బ్రేక్ అయితే లేదు గైస్. ప్రముఖ్ ట్రావెల్స్ ఇది హైదరాబాద్ టు తిరుపతి. సో 8:10 అయితే కుక్కట్పల్లి నుంచి బయలుదేరింది కాబట్టి సో దీనికి డిన్నర్ బ్రేక్ ఉండదు. సిటీ దాటేటప్పటికి 10 దాటుద్ది బస్ వచ్చేసి. సో మీకు ఒక్కసారి స్పీడ్ కంట్రోలింగ్ అయితే చూపిస్తాను. సో గైస్ మన బస్ అయితే ఇప్పుడు వివి నగర్ అయితే వచ్చింది. అండ్ ఇప్పుడు సిగ్నల్ అయితే దాటింది, వివి నగర్ సిగ్నల్. సో హైదరాబాద్ టు తిరుపతి సర్వీస్ గైస్. ఈ బస్ వచ్చేసి ప్రముఖ్ ఫ్రమ్ హైదరాబాద్ టు తిరుపతి. సో సాంబన్న ఫస్ట్ బిట్ అండ్ టాయిలెట్స్ బ్రేక్ దగ్గర జయచంద్ర అని ఎక్కుతారు. సో బస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలా ఉంటుంది హైదరాబాద్ టు తిరుపతి సర్వీస్ గైస్. మా బస్ అయితే అమేజింగ్ బాగుంది సర్వీసు. ఇక్కడ డబల్ బర్త్, ఇది డబల్ బర్త్ అండ్ ఇది సింగిల్ బర్త్ అండ్ సింగిల్ బర్త్. అండ్ ఇక్కడ 2 AC వెంట్స్ అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ 4 AC వెంట్స్ అయితే ఉన్నాయి. సో ఇది డబల్ బర్త్ అనమాట. ఇది డబల్ బర్త్ అండ్ ఇది డబల్ బర్త్, సింగిల్ బర్త్ అండ్ సింగిల్ బర్త్. అండ్ ఇక్కడ 2 AC వెంట్స్ అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ 4 AC వెంట్స్ అయితే ఉన్నాయి. సో చిల్లు ఉందన్నమాట ప్రముఖ్ ట్రావెల్స్. ఏసీ అయితే చాలా చిల్లు ఉంది. సో మీకు ఒక్కసారి లాస్ట్ వ్యూ అయితే చూపిస్తా గైస్. ఇదనమాట లాస్ట్ వ్యూ వచ్చేసి ఫైర్ ఎస్టింగ్విషర్ అండ్ 2 కెమెరాలు, వైఫై రూటర్ అండ్ ఫ్రెషనర్. సో ఇది డబుల్ బర్త్ అండ్ ఇది డబుల్ బర్త్, సింగిల్ బర్త్, సింగిల్ బర్త్. బస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఇలా ఉంటుంది. వోల్వో 9600 మోడల్ అనమాట. సో ఇక్కడ లగేజ్ హోల్డర్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ లగేజ్ హోల్డర్స్ అయితే ఇచ్చారు అండ్ రీడింగ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. సో ప్రముఖ్ ట్రావెల్స్ సర్వీస్ని అయితే యూజ్ చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఆన్ టైమ్ డ్రైవర్స్ పంచువాలిటీ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఆన్ టైం తీసుకెళ్తే ఇక్కడ ఒక టైం డిస్ప్లే, ఫ్రెషనర్ అండ్ ఏసీ వెంట్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ హెల్పర్ అయితే ఉన్నారు, పేరు జాబిర్ అన్న. సో క్యాబిన్ రైడ్ అయితే ఇద్దాం ఇప్పుడు. సో స్పీడ్ అయితే తగ్గింది, ఇప్పుడు 20కి అయితే వచ్చింది సిటీ కాబట్టి. సో ట్రాఫిక్ అయితే ఉంది గైస్. ట్రాఫిక్ లేకపోతే తిరుపతికి అయితే ఆన్ టైం అయితే చేరుకుంటుంది బస్ వచ్చేసి. సో గైస్ హైదరాబాద్ సిటీలో చాలా ట్రాఫిక్ ఉంది. అండ్ ఒకవేళ తిరుపతిలో కూడా ట్రాఫిక్ అనేది లేకపోతే ఆన్ టైంకి అయితే చేరుకుంటుంది. సో డ్రైవర్స్ పంచువాలిటీ కూడా బాగుంటుంది. చెప్పండి. సో ఇది ఎమర్జెన్సీ స్విచ్ అండ్ ఇక్కడ కెమెరాస్ అయితే ఉన్నాయి గైస్ ఈ బస్కి వచ్చేసి. సో చాలా బాగుంది బస్సు, వోల్వో 9600. సో గైస్ వీలైతే తిరుపతికి రైడ్ అయితే వేస్తా చూసి. సో ఒకసారి జాబిర్ అన్న అడుగుతా ఏ బస్ బెస్ట్ అనేది తిరుపతి రైడ్కి. సో ఒకసారి రైడ్ వేద్దాం. సర్వీస్ అయితే బాగుంటుంది, యూజ్ అయితే చేయండి ప్రముఖ్ ట్రావెల్స్ తిరుపతికి. సో గైస్ ఫైనల్లీ నెక్స్ట్ స్టాప్ కేపీహెచ్పికి అయితే మన బస్ అయితే వచ్చింది. సో అన్న ఇక్కడ పికప్స్ ఉన్నాయా? సామాన్య పికప్స్ ఉన్నాయా? కేఎల్ఎం దగ్గర అయితే పికప్ అయితే ఉంది తిరుపతికి. సో గైస్ ఫైనల్లీ సో బస్సే ప్రిఫర్ చేస్తే బస్ కూడా ఆన్ టైంకి అయితే వెళ్తుంది. కంపేరింగ్ టు ట్రైన్స్ కూడా బస్సెసే ప్రిఫర్ చేయండి గైస్. బస్సెస్ కూడా ఆన్ టైంకి వెళ్తాయి తిరుపతికి.
సో నెక్స్ట్ నేనైతే ఒక క్యాబిన్ రైడ్ అయితే వేస్తా ప్రముఖ్ ట్రావెల్స్లో హైదరాబాద్ తిరుపతి అయితే వెళ్ళాలి. క్యాబిన్ రైడ్ వేస్తా ప్రముఖ్ బస్సెస్లో. సో గైస్ ఇప్పుడు ఫస్ట్ స్టాప్ అయిన కేఎల్ఎం ఫ్యాషన్ మాల్కి అయితే వచ్చింది. ఓకేనా, మేము వస్తున్నాం. అవునన్నా ఈ సిగ్నల్ ఉంది కదా. సరే. సో గైస్ ఫస్ట్ పికప్ పాయింట్ వచ్చింది. అదేమో టీ, ఇదేమో యూ అన్న ఇక్కడే. సరే అవసరమా. సో డోర్ అయితే ఓపెన్, మన హెల్పర్ అయితే దిగిండు. సో సాంబార్ అన్నప్పుడు టికెట్స్ అయితే చెక్ చేస్తాడు ప్యాసింజర్స్కి. సో సాంబార్ అయితే గైస్ టికెట్స్ అయితే చెక్ చేస్తున్నాడు. ఇక్కడ 2 కెమెరాలు అండ్ సో గైస్ ఈ బ్లాగ్ని అయితే ఇక్కడ టైం చేస్తున్నా. ఈ బ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. సో ప్రముఖ్ ట్రావెల్స్ అయితే బయలుదేరిపోయింది కేపీహెచ్పి నుంచి. సో